సార్ ఆల్మోస్ట్ 2 years అయింది అంటే మీరు రెబల్ రెఫరీగా మారి ఈ ప్రయాణం. అవును కదా, మీరు చెప్పినట్టుగా రాజ్యాంగబద్ధమైన పదవి రెఫరీనే కదా. సో ఎలా అనిపిస్తోంది ఈ ప్రయాణం? అంటే రెఫరీయే రెండు పక్షాలు ఉంటాయి, కానీ అనుకోకుండా ఒక పక్షం చిన్న పక్షం అయినప్పటికీ ఆ పక్షం అసలు అసెంబ్లీకి రాపోయేటప్పటికి ఆ రెఫరీ రోల్ కూడా పెద్దగా లేదు. అంటే వైసీపీ వాళ్ళు రావట్లేదు కదా, అవునవును, అసెంబ్లీ వరకు రావట్లేదు కాబట్టి అక్కడ అదర్వైజ్ రెఫరీ రోల్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉండేదేమో. కరెక్ట్. చూద్దాం మరి భవిష్యత్తులో వస్తారేమో. సో ఆ ఇంట్రెస్టింగ్ రోజులు వస్తాయంటారు. అంటే మీరు చెప్తున్నారు ఖచ్చితంగా సభకు రండి, మీకు మాట్లాడడానికి టైం ఇస్తాము అన్నీ చెప్తున్నప్పటికీ కూడాను వాళ్ళు రావట్లేదు. అంటే ఏంటంటారు? ఆత్మన్యూన్యత భావం అనుకుంటున్నాను. అంతేనా? అంటే మిమ్మల్ని ఎక్కడ అధ్యక్ష అనాల్సి వస్తుంది అనేటువంటి సంకోచమా? అది కొంత ఉంటే ఉండొచ్చేమో, బట్ మరీ సంఖ్య తక్కువగా ఉంది కదా. సో అంచేత వాళ్ళకే మరి సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను.